బ్రేకింగ్ మనం చూస్తున్నాం. లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ సభకు హాజరయ్యారు ప్రధాని మోదీ. అయితే సేమ్ సీన్ రిపీట్ కావడంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ దగ్గర ప్రస్తుతం పోటాపోటీగా నిరసనలు కొనసాగుతున్నాయి. జార్ఖండ్ లో పేపర్ లీక్ ఘటనపై ఎన్డీఏ ఎంపీల ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపించాయి. అటు మనం చూస్తున్నాం లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. చివరి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. చివరి రోజు సభకు హాజరయ్యారు ప్రధాని మోదీ. వందే మాతరం గీతాలాపన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 19 రోజుల పాటు ఎటువంటి చర్చ లేకుండానే సమావేశాలు జరిగాయి. అయితే చివరి రోజు నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 19 రోజుల పాటు ఎటువంటి చర్చ లేకుండానే జరిగాయి లోక్సభ వర్షాకాల సమావేశాలు. లోక్సభ ఇవాళ నిరవధికంగా వాయిదా పడింది. చివరి రోజు కావడంతో సభకు హాజరయ్యారు ప్రధాని మోదీ. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వందే మాతరం గీతాలాపన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 19 రోజుల పాటు లోక్సభ సమావేశాలు జరిగాయి. అయితే ఎటువంటి చర్చ లేకుండానే ఈ 19 రోజుల పాటు సమావేశాలు కొనసాగాయి. విపక్షాల ఆందోళనల మధ్య కొంత ఇబ్బందికర వాతావరణ పరిస్థితుల మధ్య జరిగాయి. అయితే చివరి రోజు కావడంతో లోక్సభకు హాజరయ్యారు ప్రధాని మోదీ. వందే మాతరం గీతాలాపన తర్వాత లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. ఆ విజువల్ మనం చూస్తున్నాం. అందరూ కూడా హాజరయ్యారు లోక్సభకు. ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. మొత్తం 19 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. అయితే ఈసారి మాత్రం ఎటువంటి క్లారిటీ లేకుండానే ఈ లోక్సభ వర్షాకాల సమావేశాలు జరిగాయి. మొత్తం అటు విపక్షాల ఆందోళనల కారణంగా కొంత ఇబ్బందికర వాతావరణ పరిస్థితుల మధ్య ఈ లోక్సభ సమావేశాలు జరిగాయి. మొత్తానికి చివరి రోజు కావడంతో ఇవాళ సభకు హాజరయ్యారు ప్రధాని మోదీ, అమిత్ షా అలాగే ఇతరులంతా కూడా హాజరయ్యారు. వందే మాతరం గీతాలాపన తర్వాత లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది.